పశ్చిమ గోదావరి జిల్లాలో నేను దేవుని యొక్క సేవలో వెనకబడి ఉన్నటువంటి దైవజనులైనటువంటి వారికి సైకిల్ అనేటటువంటిది ప్రజెంట్ చేసి చుట్టుపక్కల పరిసర ప్రాంతాల్లో ఈ సైకిల్ వినియోగించుకుని దేవుని యొక్క సేవలో ఉంటూ మంచి పరిచర్య దైవజనులు చేయాలన్న ఉద్దేశంతో ఈ సైకిల్ని దైవ సేవకులకి ఇవ్వడం జరుగుతూ ఉంది. ఈ కాలంలో సైకిల్ లేకుండా కాలినడకన వెళ్ళి దేవుని యొక్క సేవ చేస్తున్నటువంటి సేవకులు ఉన్నారు అన్న విషయాన్ని ఈ సందర్భంగా ఈ పరిస్థితుల ద్వారా మనం గుర్తించవచ్చు. పాస్టర్ గారు, మీ పేరు రాజర్. మీరు ఎందుకు ఇంతకాలం మీరు సైకిల్ కొనుక్కోలేకపోయారు? పాత సైకిల్ కొనుక్కుంటాం, ఎన్ని కోట్లు 400 మీరు డొక్కు సైకిల్ కొనుక్కుని అలాగే దొరుకుతాం. కొత్త సైకిల్ ఎప్పుడు కొత్త సైకిల్ కొనుక్కోలేదు? 5 ఆడుకోవాలి. ఎంతకాలంగా దేవుని సేవ చేస్తున్నారు? 31 31 సంవత్సరం నుండి దేవుని సేవలో ఉండి ఒక కొత్త సైకిల్ కూడా కొనుక్కోలేని పరిస్థితిలో ఉన్నటువంటి దైవజనులకి ఈ యొక్క సైకిల్ని దేవుని యొక్క సేవలో వినియోగించుకోవడానికి లాజర్ గారికి ఇవ్వడం జరుగుతుంది. సాల్మన్ రాజు గారు, మీరు ఎంతకాలంగా సేవ చేస్తున్నారు? 18 సంవత్సరాల నుండి మీరు సైకిల్ కొనుక్కోలేకపోయారా? ఆర్థిక పరిస్థితి బట్టి కొనుక్కోలేకపోయారు. కాలినడకన వెళ్ళి సేవ చేసుకుంటున్నారు. అవునా? ఈరోజు మీకు దేవుని యొక్క సేవ చేయడానికి ఈ సైకిల్ బహుకరించబడుతుంది కదా, మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? చాలా సంతోషంగా పరిచయం ఎక్కువ చేయడం సంతోషంగా ఉంది. వెరీ గుడ్. దేవుని యొక్క మహాకృపను బట్టి సాల్మన్ రాజు గారికి కూడా ఈ సైకిల్ని దేవుని యొక్క సేవలో ముందుకు వెళ్ళాలన్నటువంటి ఉద్దేశంతో సైకిల్ని బహుకరించడం జరుగుతూ ఉంది. ఎల్ పీటర్, మీరు ఎంతకాలంగా సేవ చేస్తున్నారు? 40 సంవత్సరాల నుండి సైకిల్ కొనుక్కోలేకపోయారా? మనవాడికి ఇస్తారా? చదువుతున్నాడనా? మీరు కాలినడకతో మనవాడికి ఇచ్చి కాలినడకతో దేవుని సేవలో ముందుకెళ్తున్నారు. ఓకే, రైట్. ఈ యొక్క సైకిల్ మీకు దేవుని సేవలో వినియోగించబడడానికి ఇవ్వబడుతుంది కదా, ఇంకో మనవాడికి ఇచ్చేస్తారా? ఏం చెప్తారు? ఎందుకు ఇస్తున్నారు ఈ సైకిల్? రైట్, వెరీ గుడ్. దేవుని యొక్క సేవలో వినియోగించబడడానికి ఈ కొత్త సైకిల్ని బహుకరించడం జరుగుతూ ఉంది. ప్రతి ఒక్కరూ కూడా ఈ విషయాన్ని మరి గమనించాలని ప్రభునామములో మనం చేస్తున్నాం. శిఖామణి, ఎంతకాలంగా సేవ చేస్తున్నారు? 20 సంవత్సరాలు. 20 సంవత్సరాలు సైకిల్ కొనుక్కోలేదు? సైకిల్ 2 సార్లు కొనుక్కోలేదు, 2 సార్లు పోయింది. ఇంకా మనం కొనుక్కోలేకపోయారు. కాలినడకన సేవ చేస్తున్నారు. ఇంకా కాలినడకన వెళ్ళి సేవ చేసే దైవజనులు ఉన్నారు. చాలా దీనస్థితిలో పేదరికంలో ఉన్నటువంటి దైవ సేవకులు ఉన్నారు. మరి ఈ వెనకబడి ఉన్నటువంటి దైవ సేవకులకి ఈ సైకిల్ని బహుకరించడం జరుగుతూ ఉంది. దేవుని యొక్క సేవలో మరిన్ని మంచి కార్యక్రమాలు చేయడానికి మీరందరూ మా వెన్నంటి ఉన్న విషయాన్ని అందరికీ మనం చేస్తూ ఉన్నాం. సీతామణి గారు ఈ సైకిల్ వినియోగించుకుని దేవుని సేవలు ఇంకా ముందుకు కొనసాగాలని ఆశిస్తున్నాను. మీ పేరు? ఇస్రాయిల్ గారు. నేను ఎన్ని సంవత్సరాలు సేవ చేస్తాను? 2013 నుండి సేవ చేస్తాను. ఎందుకని ఎంతకాలం ఎలా సేవ చేస్తాను? మంచిది. ఇస్రాయేల్ గారు గడిచిన 12 సంవత్సరాలుగా దేవుని సేవలో ఉన్నారు. ఆర్థిక పరిస్థితుల వల్ల సైకిల్ కొనుక్కోలేకపోయారు. ఆటోలకు వెళ్ళి సువార్త ప్రకటించి వస్తూ ఉంటారు. అలాంటి దైవజనులకి మేము ఇచ్చే ఈ యొక్క సైకిల్ ఖచ్చితంగా దేవుని సేవలో వారికి సహకారంగా ఉంటుందని ఆశిస్తున్నాము. ఈ సైకిల్ ఇవ్వబడడం బట్టి మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? అలా దేన్ని బట్టి? వెరీ గుడ్. మరి మీరు ఇంకా దేవుని సేవలో మంచిగా ముందుకు వెళ్ళాలి అనేది నా అభిలాష.